నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందాయి. ప్రతి కుటుంబం కూడా ఏదో విధంగా ఆర్థికంగా లబ్ధి చేకూరింది. అయితే 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు కనుమరుగవుతాయనే ఉద్దేశంతో అటు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మూడు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా గతంలో మూడు పార్టీలు ఒకటానికొకటి వ్యతిరేకంగా ఉన్నా సరే చివరి నిమిషంలో ఏకదాటిపైకి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేయడానికి తమ వంతు కృషి చేశాయి. దాంట్లో భాగంగానే అటు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చినప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యే ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు అయితే గెలిచారు. ఆ 11 మంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు గురించి మనం చేసినటువంటి సర్వేలో ఏం తెలిసింది అంటే ఇక్కడ మొదటగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు సంబంధించినటువంటి సర్వే రిజల్ట్ మనం ఒక్కసారి చూద్దాం. అసలు సర్వే రిజల్ట్లో ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే పనితీరు ఎలాగుంది, అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన పైన ప్రజలేమనుకుంటున్నారు, ఇటు లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఎలాంటి మద్దతు కూడగడుతున్నారు, ఇక రాష్ట్ర అభివృద్ధిలో అటు కూటమి ప్రభుత్వము ఎంతగా పాలుపంచుకుంటుంది, ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని గతంలో ఎవరు అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి తాటిపత్రి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన సమీప అభ్యర్థి అయినటువంటి టీడీపీకి చెందినటువంటి గూడూరి బాబు పైన దాదాపుగా 2024 ఎన్నికల్లో 5200 ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందారు. అయితే అదే సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాను గెలవడానికి కొన్ని హామీలనైతే ఇటు తాడిపత్రి చంద్రశేఖర్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఇచ్చినటువంటి హామీల్లో తాగునీరు, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందిగా ఉంది కాబట్టి తాగునీటిని నేను తీసుకొస్తానని, ఇక సాగునీటి కల్పనకు సంబంధించి, తర్వాత నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి వాటిని కూడా పూర్తిగా నేను సెటరైట్ చేస్తానని చెప్పి, ఇక రోడ్ల నిర్మాణం మెయిన్గా దీంట్లపైన ఈ 4 అంశాలపైన అటు చంద్రశేఖర్ అయితే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ఇవి చేశారు అనే దాని గురించి మాట్లాడితే మనము ముఖ్యంగా సమస్యల గురించి మాట్లాడితే వెలిగొండ ఏదైతే ప్రాజెక్టు పనులు ఉన్నాయో ఆ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తిగా పట్టాలెక్కుతున్నట్టు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇక ఇప్పటికీ అంటే దాదాపుగా 100% పనుల్లో 80% కంప్లీట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయి కేవలం 20% పనులు మాత్రమే ఇవి నియోజకవర్గంలో ఉన్నాయి. అవి కూడా కొద్ది వరకు స్లోగా నడుస్తున్న కారణాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలిచారో అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రభుత్వము నిధుల మంజూరు విషయంలో కాస్త అలసత్వం వదిలిస్తుండడంతో ఇక్కడ నిధుల హామీ, నిధుల విషయంలో సంబంధించి ఇంకా 20% పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇక R&R ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్యాకేజీకి సంబంధించి అటు చంద్రశేఖర్ హామీ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి R&R ప్యాకేజీ ఇప్పుడిప్పుడే రన్నింగ్లోకి అయితే వస్తుంది. ఇక మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని చెప్పి అక్కడి ప్రజలు డిమాండ్లు అయితే తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి కూడా చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి నియోజకవర్గంగా విస్తృతంగా ఆయన అటు ప్రజల్ని కూడా ఒప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక సెగ్మెంట్లో ఇప్పటికే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నీటి సమస్య ఎక్కువ. దానికి సంబంధించి ప్రస్తుతం ట్యాంకర్ల విషయం అయితే ట్యాంకర్లను తెప్పించి అక్కడ నియోజకవర్గంలో పరిష్కృతం అయితే చేస్తున్నారు. కానీ పూర్తిగా దానికంటూ నియోజకవర్గంలో నీటి ట్యాంకర్లు కట్టేయడం కానీ, నియోజకవర్గంలో తాగునీటి, సాగునీటి సమస్య లేకుండా చేయడంలో కానీ ఆయన తన వంతు చొరవ అయితే ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అటు తనకు సంబంధించిన అంటే కూటమి పార్టీలకు సంబంధించిన సీఎంకి, డిప్యూటీ సీఎంకి ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించిన పనులపైన ఆల్రెడీ ఆయన మాట్లాడుతున్నా కూడా ఇక్కడ
వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి దానికి నిధుల సమకూర్చే విషయంలో ఇక్కడ ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నట్టయితే కనిపిస్తుంది. మెయిన్గా మనం చూసుకుంటే కనుక ఈ ఎర్రగొండపాలెంలో మిర్చి రైతులు ఎక్కువగా ఉంటారు. అయితే అక్కడ మిర్చి రైతులు 180 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ గుంటూరు మిర్చి యార్డ్లో వాటిని అమ్ముతుంటారు. అదే కనుక ఒకవేళ ఎర్రగొండపాలెంలోనే మిర్చి యార్డ్ వస్తే తమ సమస్యలు తీరిపోతాయని చెప్పి ప్రజలు ఎన్నోసార్లు అటు ప్రభుత్వాన్ని విన్నవిస్తూ వచ్చారు. దానికి సంబంధించి ప్రత్యేక మిర్చి యార్డు కోసం కూడా ఆల్రెడీ ప్రయత్నాలు అయితే ఇక్కడ చంద్రశేఖర్ అయితే చేస్తున్నారు. ఇక త్రిపురాంతకం సమీపంలో సాగర్ కాలువ పైన ఒక బ్రిడ్జి ఏదైతే ఉందో అది చాలా పురాతనమైన బ్రిడ్జి, అది పేవలంగా ఉండడంతో అంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించడానికి ఇక్కడ చంద్రశేఖర్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక T5 కెనాల్ ఏదైతే ఉందో లింకప్ కెనాల్ T5కి సంబంధించి ప్రాజెక్టు దగ్గర దాన్ని కూడా విస్తరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక డోర్నాల టు చిన్న కల్లేరు వరకు చెరువు దాకా ఏదైతే ఈ కెనాల్ అనేది విస్తరించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ కెనాల్ మీదనే ఆధారపడ్డారు కాబట్టి వాటిని విస్తరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఎర్రగొండపాలెం బస్ స్టాప్కి సంబంధించి ఆల్రెడీ అక్కడ వాష్రూమ్స్ విషయాల్లో కావచ్చు, బస్ స్టాప్లో నీళ్లు కూడా కలుషితంగా ఉంటున్నాయని ఒక సమస్యను ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారు కాబట్టి దానిపైన కూడా చంద్రశేఖర్ అయితే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆ విధంగా ఆయన కృషి అయితే చేస్తున్నారు. విధంగా బస్ స్టాండ్ తీసుకురావాలి ఎర్రగొండపాలెంకు అన్నట్టుగా చంద్రశేఖర్ కృషి దీంట్లో ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం మాట్లాడుకుంటే గ్రామాల్లో ఎమ్మెల్యే సొంత నిధులతో ఇప్పటికే బోర్ల తవ్వకం అయితే చేశారు. టోటల్గా మనం చూసుకుంటూ వస్తే ఆయన సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ పాజిటివ్ అంశాల గురించి మనం మాట్లాడితే ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇక్కడ బోర్ల తవ్వకాన్ని చేశారు. ప్రతిపక్షమైనా సరే సొంత నిధులతో ఇప్పటికే ప్రాథమిక పనులను కంప్లీట్ చేశారు. తర్వాత ప్రజల వైద్య ఖర్చులకు ఆర్థికంగా తన సొంతంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు. ఎస్, ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం త్రిపురాంతకం రోడ్డు పనులపైన ఇక్కడ చంద్రశేఖర్ గారు మాట్లాడడంతో ఆ కదలిక అయితే స్టార్ట్ అయింది. ఇక అమరావతి అనంతపురం హైవేకి ఇక్కడ ఎర్రగొండపాలెం ఏదైతే త్రిపురాంతకం కనుక ఈ రోడ్డు పనులు కనుక పూర్తి అయిపోతాయి, ఇప్పటికే ఇవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి త్వరలోనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కనుక పూర్తయితే అమరావతి అనంతపురం ఏదైతే హైవే నడుస్తుందో వేస్తున్నారో దానికి ఈజీగా అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎర్రగొండపాలెంకు ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొంచెం నెగిటివ్ టాక్ కూడా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఆయన అంటే నియోజకవర్గాల్లో ఇదిగా ఉన్నారు అని చెప్పి అంటే మెయిన్గా డబ్బులు రాకపోవడం, అటు ప్రభుత్వాల నుంచి రాకపోవడంతో కొన్ని పనుల వరకే ఆయన చేయగలుగుతున్నారు. అది కూడా ఆయన చేతిలో ఉన్న పనుల వరకే చేయగలుగుతున్నారు. తర్వాత ప్రభుత్వం నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక పాజిటివ్ అంశాలు చూసుకుంటే పార్టీ పరంగా ఇచ్చిన హామీలు ఇప్పుడిప్పుడే నెరవేరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా నియోజకవర్గానికి పూర్తిగా ఎమ్మెల్యే పనితీరు పైన రేటింగ్ ఇస్తే కనుక చాలా బాగుంది అని 10% రేటింగ్ ఇచ్చారు. తర్వాత బాగుంది అని చెప్పి 7% రేటింగ్ అయితే ఇచ్చారు. తర్వాత పర్వాలేదు అని చెప్పి 65.5% పర్వాలేదు అని చెప్పి రేటింగ్ ఇస్తే బాగలేదు అని చెప్పి కేవలం 3% మంది, ఇక అస్సలు బాగలేదని చెప్పి 2% మంది మాత్రమే ఓటింగ్ ఇచ్చారు. అంటే బాగలేదు అస్సలు బాగలేదని కేవలం 5% మంది మాత్రమే ఓటింగ్ ఇస్తే ఇక పర్వాలేదు బాగుంది చాలా బాగుంది అని మాత్రం దాదాపుగా 70-80% వరకు బాగుంది అని మాత్రమే ఎమ్మెల్యే పనితీరు పైన అయితే చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరు పైన చేసినటువంటి సర్వేలో చూసుకుంటే ఆయన పనితీరు బాగుంది అని కేవలం 5% మంది, చాలా బాగుందని 2% మంది, పర్వాలేదు అని చెప్పి 30% మంది, అసలు బాగాలేదని 40% మంది, బాగలేదు అని చెప్పి 40% మంది అలా రేటింగ్ ప్రకారం అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ప్రభుత్వ పనితీరు పైన కూడా ఇలాగే సేమ్ నెగిటివ్ రేటింగ్స్ అయితే వస్తున్నాయి. ఇక జగన్ పనితీరు చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ దాదాపుగా 80% మంది గత ప్రభుత్వ హయాంలో పనితీరు బాగా ఉంది అని చెప్పి ఎర్రగొండపాలెంగా 80% మంది అయితే రేటింగ్ ఇస్తూ వచ్చారు. ఇక టోటల్గా అమరావతి పనులు పూర్తవుతాయా అని మీరు భావిస్తున్నారా అని చెప్పి సర్వేలో తెలిపితే పూర్తవుతాయి అని చెప్పి 6% మంది, కావు అని చెప్పి 40% మంది,
అయ్యే అవకాశాలు ఉన్నాయని 10% మంది, అసలు మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి దాదాపు 40-50% మంది అయితే చెప్తున్నారు. అమరావతి భూసేకరణకు ఇక్కడ భూములు కేటాయించే అవసరం ఉందా అంటే దీంట్లో చాలామంది మాట్లాడడానికి ముందుకు రాకపోవడం విశేషం. ఇక టోటల్గా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అటు కూటమి ప్రభంజనంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలవడం, ఆయన కూడా ఈ 18 నెలల కాలంలో నియోజకవర్గం వ్యాప్తంగా పూర్తిగా ఆయనకు మంచి మార్కులే రావడంతో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ చంద్రశేఖర్ పనితీరు అద్భుతంగా ఉంది అని.